అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణం ఆదర్శ్ నగర్ పాతకుంటలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు అల్లంపల్లి ప్రకాష్ దాతా సహకారంతో నిర్వహించారు. ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిసారి అల్లంపల్లి ప్రకాష్ దంపతులు నిర్వహిస్తున్నారు. అన్నదానం మహాదానమని, అందులో అమావాస్య రోజున అన్నదానం చేయడం ఆ దేవుని సంకల్పమని ఈ సందర్భంగా దాత మరియు పలువురు దేవాలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లంపల్లి ప్రకాష్, జి సుధాకర్, కుచాల నరసింహులు, జయప్రకాష్, వేణు, రాములు, అంజలయ్య, నాగప్ప, శ్యామ్ ప్రసాద్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్ కార్ పైకి సెల్ఫీ తిన్నారా కావాలా ఇది కొంచెం పెట్టండి, మళ్ళీ తర్వాత అడిగితే పెట్టండి. బాగా తోడు తీరు రైట్. అరే అంతే కొంచెం పెట్టండి. కలిపి కొంచెం తీసుకురా. ఆదర్శ నగర్లో ప్రతి ఇప్పటికి హోటల్ అవుతుంది. అమావాస్య, ప్రతి అమావాస్య కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. నరసింహ గారు, జయప్రకాష్, అల్లంపల్లి ప్రకాష్ గారు ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం కాబట్టి ఇలాగే కంటిన్యూగా సాగాలని కోరుకుంటున్నాను. ఈ కట్టమైసమ్మ మాతాజీ ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదానం నిర్వహించబడుతుంది. మరియు ముఖ్యంగా నరసింహ గారు, మన పెద్ద మనిషి, తర్వాత ప్రకాష్ గారు, ఎవరు దాతలు ఇవ్వకపోని ఇక్కడ అన్నదానం నిర్వహించే చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఇట్లానే ముందు కూడా మహా గొప్పగా జరుపుకోవాలి. దానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇంకా ఎవరైనా దాతలు ఇవ్వదలుచుకుంటే వీళ్ళకి ప్రోత్సహించగలరని మనం. పాతకుంట శ్రీ కట్టమైసమ్మ దేవాలయం నందు ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది. ఈ అమావాస్యకి 28 అమావాస్యలు జరుగుతున్నాయి. కావున భక్తులు అధిక సంఖ్యతో వచ్చి అమ్మవారి కృపకు పాత్ర కావాలని మనం చేస్తున్నాము. నాతో సహకరించిన మా పెద్దలు, అన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై కట్టమైసమ్మ మాతాకి జై.